నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల్పించిన రిజర్వేషన్లతో రాష్ట్రంలో ఎన్నో ముస్లిం కుటుంబాలు ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుని నేడు ఉన్నత స్థానానికి చేరుకున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని బిలాల్ నగర్లో టీడీపీకి ముస్లింలు భారీ షాక్ ఇచ్చారు. 35 సంవత్సరాలుగా టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్న కొత్తపట్నం ఆర్ఎంపీ వైద్యుడు హాకిం ముసా అమీర్ నాయక్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి రాక సందర్భంగా ముస్లిం యువత ఘన స్వాగతం పలికారు. जल्दी जाओ सामने के మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పై బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నేను ఇప్పటి వరకు రాజకీయాలు చాలా హుందాగా చేశానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేను ఎవరి జోలికి వచ్చే మనిషి కాదని నా జోలికి వస్తే అంతు చూస్తానని హెచ్చరించారు. మా పార్టీలో వారిని బెదిరించి వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారని తెలిపారు. నోరింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాకు వైసీపీ సైన్యం ఉందని అంతు చూస్తామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ పార్టీలో ముసాతో పాటు మరి చాలా మిత్రులు అందరూ కూడా ఈరోజు పార్టీ చేరినందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరూ తెలుసు, ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ గారి అభిమానులు అనేది గంటాపదంగా చెప్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లిం రిజర్వేషన్లు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. 2014లో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీతో ఎలక్షన్ చేసేదానికోసం బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నారు. దేనికైనా దిగజారుతారనేది ఉదాహరణ. జగన్ అయితే ఇప్పుడు అన్ని చెప్తుంటారు, ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా వస్తుందని. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. వాళ్ళు 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీస్సులతోటి 5 సార్లు గెలిపించారు. మరి మొన్న చెప్పినట్టుగా చాలా మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం. ఇల్లు కూడా 9 నెలల లోపల ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటా అని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు బీజేపీలో ఏం మాట్లాడుతారు, మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతారు, మేము వస్తే మీరు గెలిపించండి, బీజేపీని గెలిపించండి, మేము 4% రిజర్వేషన్ తీసేస్తారంట ముస్లిమ్స్కి. ఇది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్లిం సోదరులు, సోదరిమణులు, డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను. ఆయన మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. నేను ఇప్పుడు చాలా
చాలామంది నాతోటి ఆరు ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవ్వరు కూడా ఇట్లాంటి అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం, నీచంగా మాట్లాడటం ఎవ్వరు చేయలే. ఇతను మటుకు మొదలుపెట్టాడు. నేను చెప్తున్నాను, నేను ఒక జోలికి రాను, నా జోలికి వస్తే అంతా చూస్తాను కూడా తెలిసి చెప్తున్నా. మాట్లాడుతూ ఉన్నాడు, అదేమంటే మాట్లాడతాడు, నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా అంటున్నాడు. ఇప్పుడు దాకా ఓపిక ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం, నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నైనా బుక్ రాసుకుని భయపడతాడు. కూడా నీ బుక్కుని ఇళ్ళలో ఇంటి దగ్గర రాసుకో, నేను బుక్ రాసుకుంటే ఇదా నేను అధికారంలో ఉన్నా, నిన్ను ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా తెలుగుదేశం కార్యకర్తల్ని? ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. బెదిరించి కొంతమందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక వైఎస్ఆర్ సోదరుడు మన వాళ్ళు పోయి అడిగితే అంటారంట, అతను పార్టీ మారుతున్నాను, నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మారినా కానీ వాసన దగ్గర పోయి ఎవరి దగ్గర తీసుకుపోయితే క్షమిస్తాడు, ఈ జనార్దన్ క్షమించాడు, అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు అన్నాడు. అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలన్నా? నీకు న్యాయమైన ఇది ఆ మాట అంటాం? పార్టీ మారటం పో, అంతేగాని నేను మళ్ళీ వస్తాను, ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను, వచ్చి పని చేసుకుంటాడు నా చేత. నేను అంటే మంచితనం కూడా ఒక హద్దు ఉంది. ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ ఇది మాట వ్యవహారం చేస్తున్నాడో అందరూ కూడా ఇళ్ల పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం. దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మనకి నిక్కచ్చిగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో మా పైన సైకో గీకో అంటున్నావు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు, నువ్వు నాకంటే లావు అనుకుంటున్నావు, నీ లావు గీవు మాకు అనికి సారవు. గుర్తుపెట్టుకో, మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో, గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది ఏమనుకుంటా ఉన్నావు, ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు మట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. మాట జారిందా కబద్దారు, గుర్తుపెట్టుకోని చెప్పుకుంటా ఉన్నా. ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడితే మటు ఊరుకోను. నా ఆస్తి పోయినా పర్వాలేదు, మా పేదవాళ్ళు అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలా. ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్తున్నారు. మీ వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ సాయం చేస్తాను, నా వద్ద కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరే మా సైన్యం, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఎన్ని పార్టీలు వచ్చినా సింహం సింగిల్ గా వస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు రిజర్వేషన్ ఇవ్వబట్టే ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు. డివిజన్లో చాలా మార్పు వచ్చిందని, ఎన్నికలు ఏకపక్షం అవుతాయని బాలినేని ప్రణీత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎప్పుడూ రాని మెజారిటీ ఈ ఎన్నికల్లో వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని, సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా అని తెలిపారు. ఈ 2 నెలలు ప్రతి ఒక్కరూ కష్టపడి నాన్నను గెలిపించాలని కోరారు. వాస్తవం చెప్తున్నా, చాలా మార్పు ఉంది ఈ ఏరియాలో. అర్థమవుతుంది. ఎలక్షన్ మ్యాక్సిమం వన్ సైడ్ అయిపోతుంది. ఈసారి బిలాల్ నగర్లో ఇప్పుడు 3 డేస్ బలరాం కాలనీ అయినా బిలాల్ నగర్ అయినా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది 3 సార్లు రావటం మళ్ళీ పార్టీలోకి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీకి వెల్కమ్. మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు. ఆల్మోస్ట్ ఈ ట్రిప్స్ నగర్, బలరాం కాలనీ, బిలాల్ నగర్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పార్టీ వైసీపీ జాయిన్ అయిపోతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు అని మెజార్టీ వస్తుంది నాకు తెలిసిన వరకు ఈసారి. ఎందుకంటే జగన్ అన్న స్కీమ్స్
ఆయన స్కీమ్స్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. అభివృద్ధి లేదంటారు. పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కాదా, వాళ్ళు బాగుపట్ట అభివృద్ధి కాదా అని పబ్లిక్ని సోంబేలు చేస్తా అంటున్నారు. అదే డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పబ్లిక్ వాళ్ళు సోంబేలు అవుతున్నారు కదా. ఈరోజు అట్లాగే ఈరోజు ఇట్లా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. మోసాన్న మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా బాగా చేశారు. రిసీవింగ్ అన్ని ఈ పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది మనకు నెక్స్ట్ సెలక్షన్ ఎట్లా ఉంటుందని. ఈ ఏరియాలోని ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దండం పెడుతుంటే చిరునవ్వుతో మళ్ళీ రిప్లై వస్తుంది నాకు. సో చాలా మంచిది మీరు రావటం. మీరు ఇంకా ఈ ఒక నెల ఇంకా కష్టపడి ఇంకా చాలా మంది మన పార్టీలో చేరుస్తారని కోరుకుంటూ, ఈ నాన్న విజయానికి బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం నాకు అడ్డంకిగా ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నానని మేరీ తెలిపారు. టీడీపీ వారు ఇప్పటికే ఇబ్బందులు పెట్టారని, వాసన్న గెలుపు కోసం ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని, వాసన్న కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో అమీర్ నాయక్, ఖలీం, షాకీర్, బాజీ, అల్లాబక్షు, మున్నా, ఖాజా, రబానీ, మౌలాలి, రామాంజీ, షేక్ సిలార్, కె రాము, పఠాన్, ఫిరోజ్ ఖాన్, గోరే, డాక్టర్ బాషా, యాసిన్, సికిందర్, అబ్దుల్ ఖయ్యూం, షేక్ ఇలియాస్, సిహెచ్ సంజీవరావు, ఎండి మసూద్, షేక్ మోయిన్, సయ్యద్ బాజీబాబు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి, 2వ డివిజన్ నాయకులు గాంధీ, వైసీపీ నాయకులు రావూఫ్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొమ్మినేని మురళి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, ముస్లిం మైనారిటీ సెల్ జిల్లా నగర అధ్యక్షులు సయ్యద్ జలీల్, షేక్ మున్నా, అధికార ప్రతినిధి డాక్టర్ షాకీర్, మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కల లీలాకుమారి, సుబ్బులు, శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి కావాటి రవికుమార్ పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పెట్టిన సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన కమిషనర్ గారు వార్డు వాలంటీర్ అనే వాళ్ళు ఎలక్షన్లో తిరగకూడదు, పార్టీ ప్రచారాల్లో పాల్గొనకూడదు అనేది ఒకటి విధులు నిర్వహించారు. దానికి సంబంధించి వాళ్ళకి నేను ఎదురవడం ఇష్టం లేక నేను వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఉద్యోగం అనేది విన్మం చేస్తున్నానని మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. వాసన్న కోసం వాలంటీర్ కాదు, నాకు ఏది పోయినా పర్లేదు, నేను అన్నను గెలిపించుకోవడమే నా ఉద్దేశం. వాలంటీర్ అనేది కాదు, ఏ ఉద్యోగం అయినా కూడా నేను వదులుకుంటాను. అన్న కోసం, అన్నను గెలిపించడం కోసం, ఎవరి కోసమైనా నీ ఎవరితోటైనా ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సంతోషిస్తున్నాను తల్లి. నీకు వాలంటీర్ లేకుండా వాసన్న ఉన్నాడు. నీకు ఎప్పుడు కూడా అన్నగా ఉంటానుగా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ మన పార్టీ వస్తుంది, ఎందుకంటే నీకు వైభవం వస్తుందని కూడా ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నానమ్మా, సభాముఖంగా తెలియజేసుకుంటానన్నా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుసరించి త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో గల ఈవీఎం గోడాన్ను సందర్శించి ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రపరిచిన గోదాం సీల్స్ ను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ కు సంబంధించిన వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లను కలెక్టర్ దినేష్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈవీఎం ప్రాంగణంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలను సంబంధిత అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ జారీ చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్, గోడౌన్ సీల్స్ ను, సీసీటీవీల పనితీరు, భద్రతా ఏర్పాట్లను, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నందున అవసరమైన వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట వైసీపీ ప్రతినిధి క్రాంతి కుమార్, బీజేపీ ప్రతినిధి రాజశేఖర్, టీడీపీ ప్రతినిధి ఎం కాళేషా బేగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రసూల్ బాషా, సిపిఎం పార్టీ ప్రతినిధి ఎస్డి అనీఫ్, బీఎస్సీ ప్రతినిధి డి ఎర్రయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దానికి 250 to 90 ఉంటుంది. అవును సార్. 1.5 hours ఇది అయిపోతుంది. పైన ఏముంది? పైన ఇవాళ ఒంగోలులో ఉంటున్న ఈవీఎం గుడౌన్ క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ఈ బోత్ గుడౌన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ప్రెసెన్స్లో బియులు, సియులు అండ్ వీవీప్యాట్లు ఏది మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి పెట్టుకున్నామో ఆ పర్టికులర్ బాక్సెస్ అండ్ లోపల ఉంటున్న మెషిన్స్ ఎట్లా ఉంటుందని కూడా ఇవాళ చెక్ చేయడం జరిగింది. వాతావరణం ఇప్పుడు సమ్మర్ వచ్చిన వలన ఏదైనా హ్యూమిడిటీ కానీ అట్లాంటి ఏదైనా వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లాంటివి ఏమి ఫామ్ అయి ఉంటుందని ఒకసారి చెక్ చేసాము. అని బాగానే ఉంటుంది, ఎట్లాంటి ఇది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్తో బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఈ సీసీటీవీ కెమెరాస్ 24/7 రికార్డ్ అవుతుందా అండ్ ఇక్కడ గార్డ్స్, ఆర్మ్డ్ గార్డ్స్ 3 షిఫ్ట్లో ఉన్నారా లేదని కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. ఎంటైర్ పెరిమీటర్ సేఫ్గా ఉంటుంది అండ్ టోటల్ రికార్డింగ్స్ ఆఫ్ ఆల్ ద ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఏమేమి జరుగుతుందో అన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది. కాకుండా ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా చెక్ చేసాము. దానికి ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, దానికి ఉన్న ఎక్స్పైరీ డేట్స్ అదన్నీ కూడా ఇంటాక్ట్గా ఉందని చెక్ చేయడం జరిగింది. సో ఆల్ ఇంటాక్ట్గా ఉంటుంది. వీ హ్యావ్ బేసికలీ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ రెండు 120% అంటే 20% అడిషనల్ రిజర్వ్ పెట్టాలి. ప్లస్ వీవీప్యాట్లో ఒక 30% అడిషనల్గా ఉండాలి మనకు కావాల్సింది కంటే. సో మనకి ఇవాళ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు జరుగుతున్న వలన మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సరిపోయిందా లేదని కూడా ఒకసారి పొలిటికల్ పార్టీస్తో చెక్ చేసాము. అండ్ రాబోయే ఎలక్షన్స్లో హ్యాండిల్ చేయడానికి మనకి సఫిషియెంట్ ఈవీఎంస్ నెంబర్స్ ఉంటుంది. భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ పిలుపు మేరకు ఒంగోలులో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినా, ప్రత్యక్షంగా వెళ్లి కలిసి విన్నవించినా పరిష్కారానికి చొరవ చూపకపోగా జర్నలిస్టులపై దాడులకు ప్రేరేపించడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టు సమస్యలు పరిష్కారం కోరుతూ ఈరోజు అమరజీవి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలుగుల సురేష్, జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ రెడ్డి, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు భాషాతో పాటు ఏపీయూడబ్ల్యూజే నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి. దానికి నిరసనగా ఈరోజు మేము భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మా జర్నలిస్ట్ సమస్యలను ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో మా కోరికలని, మా సమస్యలని ఈ రోజున అమరజీవి భగత్ సింగ్ గారికి చెప్పుకుంటూ ఆయనకే ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఒక మృతి చెందిన మృతి వీరుడికి ఈ రోజున మా సమస్యతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకి ఇచ్చామంటే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమరజీవి భగత్ సింగ్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా జర్నలిస్టుపై దాడులకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 13వ తేదీన ఎలక్షన్ జరగబోతూ ఉంది. ఈ ఎలక్షన్ల సమయంలో జర్నలిస్టులకు కంపల్సరీగా రక్షణ అవసరము. ఎందుకంటే గతంలో అనేక ఘటనలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల దాడుల నివారణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల హౌసింగ్ సమస్యలు కానీ, అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కానీ, మరోపక్క ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చూపాలని చెప్పేసి ఈరోజు జర్నలిస్టుల కోరికలు దినం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచిదేవి కోడలు కావ్య అన్నారు. క్లౌపేటలోని 11వ డివిజన్లో
స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ ప్రతి గడపకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందన్నారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా మేము ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, లీలాకుమారి, ఐజాక్, కృపా కిరీటి, పట్రా, సంజయ్, శివాజీ, రంజిత్ కుమార్, విజయ్ సింగ్, ఆల్ఫ్రెడ్, మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాయి కదా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు విద్యార్థినులకు ఉద్బోధించారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల 40వ వార్షికోత్సవ వేడుకలు కాలేజీ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ ఒంగోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో చదవడం అదృష్టంగా భావించాలన్నారు. ఈ కాలేజీ నాక్ A+ గ్రేడ్ సాధించిందని, ఇందుకు కృషి చేసిన ప్రిన్సిపల్ కళ్యాణి, అధ్యాపకులను రిజిస్ట్రార్ అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ కళ్యాణి కళాశాల వార్షిక నివేదిక చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ కోఆర్డినేటర్ కుసుమకుమారి, అడిషనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, స్టూడెంట్ యూనియన్ కమిటీ ప్రతినిధి విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు. మహిళా కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ నుండి శిక్షణ పొందిన విద్యార్థినులను రిజిస్ట్రార్ హరిబాబు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
సో జనరల్గా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ప్రతి మనిషికి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ తీసుకుంటే ఒక ఫస్ట్ గుడ్ హ్యూమన్ బీయింగ్గా ఉండగలగాలి. అంటే కాంపిటెంట్ ఇన్ యువర్ ఫీల్డ్, అంటే మనం సొసైటీతో కంపీట్ అవ్వాలి. అండ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీస్ 3 aspects are very desirable to you. Suppose for example, good human being అయి ఉండాలి అంటే ఎట్లా, దట్ ఈస్ ఇన్ యువర్, అంటే దట్ ఈస్ అన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. మరి మనం కంట్రీ కూడా తెలియవాలి ఏమిస్తాం, అది ఎట్లా? సో ఇన్ యూ, నీ దగ్గర నుంచి అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే దట్ ఈస్ సొసైటీకి నువ్వు ఎంతో కొంత చేయాలి. నువ్వు సొసైటీకి చేసావంటే దేశానికి చేస్తావు. అండ్ ది థర్డ్ వన్ ఈజ్ ది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో నీకు నాలెడ్జ్ అనేది బాగా ముందుకు తీసుకెళ్తానికి ఉపయోగపడుతుంది. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో కనుక మీరు రాణించగలిగితే కనుక యూ విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ లైఫ్. అండ్ ఐ ఆల్సో కంగ్రాచులేట్ ది ఇన్స్టిట్యూట్ ఫర్ అచీవింగ్ ది, once again congratulations madam to all the faculty and the students for achieving NAAC A+ grade with 3.35 score. It's not a joke, it's a very good score. అండ్ మనకి యూనివర్సిటీస్లో ఉమెన్స్ నాన్ అటానమస్ కాలేజ్లో ఇంత స్కోర్ రావడం అనేది మనదే హైలైట్. మేము అటువంటి కాలేజీ మా యూనివర్సిటీ కింద ఉన్నందుకు మేమందరం కూడా వీఆర్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీగా. Mrs. P. Venkatlakshmi through general transfers. Dr. K. Pratap joined in the chemistry department on a duty basis, enriching academic offerings in this field. Mrs. K. Rani enriched the commerce department as guest faculty member, bringing valuable insights and expertise. At the end of the academic year, our faculty composition stands as follows: regular staff members 22, contract is 1, guest faculty 3 members. Among our faculty, we are proud to report that 8 members hold PhD degrees, undergoing our dedication to academic excellence and fostering advanced research within our institution. With a total faculty of 26 members, our student-teacher ratio stands at 16.57, ensuring that జిల్లాలో క్షయ కేసులను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా క్షయ నివారణాధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో ప్రస్తుతం 2567 మంది క్షయ బాధితులు చికిత్స పొందుతున్నారని, వీరిలో 89 మంది హెచ్ఐవితో బాధపడుతున్నట్లు తెలిపారు. 105 మంది మొండి క్షయతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ నుండి ప్రదర్శన, అంబేద్కర్ భవన్లో అవగాహన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని సురేష్ కుమార్ కోరారు. రేపు అంటే మార్చి 24వ తారీఖున ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మేము జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 24వ తారీఖు ఎందుకంటే 1882లో రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త, జర్మనీ శాస్త్రవేత్త ఈ టీబీకి కారకమైన బ్యాక్టీరియాను, మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ను కనుక్కొనడం జరిగింది. కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం అనేది మేము జరుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క మాకిచ్చిన లక్ష్యం ఏంటంటే 2025 కల్లా మనము టీబీని కంప్లీట్గా మనము ఎలిమినేట్ చేయాలి. అందుకే ఈ సంవత్సరం నినాదం వచ్చి ఎస్ వీ కెన్ స్టాప్ టీబీ, అవును మనము క్షయను అంతమొందించవచ్చు అనేది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనేది ఇది గాలి ద్వారా, తుంపర్లు అంటే డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట. అంటే ఒక వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు ఈ గాలిలోకి డ్రాప్లెట్స్, తుంపర్లు వస్తాయి. ఆ తుంపర్లు పీల్చిన ఆరోగ్యవంతులకి ఈ జబ్బు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ జబ్బును ప్రాథమిక దశలో గుర్తించడం చాలా ముఖ్యం. దీని లక్షణాల గురించి ప్రజల్లో మేము అవగాహన కల్పించాలి. మాకు కొన్ని లక్ష్యాలు ఇస్తారు. లక్ష్యాలంటే మేము ఎన్ని కేసులను కనుక్కోవాలి, అంటే మన జిల్లా జనాభా ఎంత, ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు లక్ష్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ లక్ష్యంలో మనం 2023 సంవత్సరంలో మనకిచ్చిన లక్ష్యం 5148 కేసులను కనుక్కోమన్నారు.
4671 కేసులు మనం కనుక్కొని 91% కనుక్కున్నాం. అంటే 90% టార్గెట్ అనమాట కేసులు కనుక్కోవడంలో. ఎందుకంటే మిగతా 10% కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్లో మనకు తెలియకుండా వాడుతుంటారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు. దీనికి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ చేయించుకొని ఫుడ్ ప్యాకెట్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది. సో టీబీతో బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఫుడ్ ప్యాకెట్ అంటే దాంట్లో గ్రౌండ్ నట్ కానీ గోధుమ రాగి పిండి ఆయిల్ ఇలాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఇది ఈ నెల నుంచి మేము బిగిన్ చేస్తున్నాము. అది కూడా పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాము. జేసీఐ కేకే కంప్యూటర్స్ సంయుక్తంగా ఒంగోలు నగరంలోని మాతా శిశు వైద్యశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ వెంకట్రావు ప్రారంభించారు. 30 మంది యువత రక్తదానం చేశారు. రక్తదానం ఆవశ్యకత గురించి సూపరింటెండెంట్ వెంకట్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో కేకే కంప్యూటర్స్ అధినేత రవీంద్ర, జేసీఐ ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ వరుణ్ కుమార్, మాతా శిశు వైద్యశాల వైద్యులు సంధ్య జోయల్, స్వప్న, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ లియా హెలెన్, జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు అండ్ కేకే కంప్యూటర్స్ వాళ్ళు మేము హాస్పిటల్లో రక్తదానం చేస్తాము అని చెప్పడం జరిగింది లాస్ట్ మంత్లో. సో మేము ప్లాన్ చేసుకుంటే ఈరోజు మేము మా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఈరోజు కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. మా డాక్టర్స్ మేము అందరం కలిసి హ్యాపీగా కండక్ట్ చేస్తున్నాము. అందరూ దీంట్లో పాల్గొనే వాలంటీర్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతా యంగ్స్టర్స్గా ఉన్నారు. మీకు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత 6 వీక్స్లో మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ స్టార్ట్ అవుతుంది. చేస్తూ ఉంటే మీకు మంచి వైట్ బ్లడ్ సెల్స్ కానీ అన్నీ తెల్ల రక్త కణాలు అన్నీ ఫ్రెష్ బ్లడ్ సెల్స్ ఏర్పడతాయి. మ్యాక్సిమం మీకు 6 వీక్స్ 1.5 మంత్లోనే మీకు ఈరోజు మా పూర్వాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ కేకే రవీంద్ర గారు మాకు జేసీఐ ఒంగోలు తరపున రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం మాతా శిశు వైద్యశాలలో ఏర్పాటు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే బ్లడ్ లేక ఎంతోమంది తల్లులు కనుమరుగైపోతూ ఉన్నారు. అలాంటిది ఎప్పుడు జరగకూడదు అనే ఉద్దేశంతో మా గురువు గారు ఇలాంటిది ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అయితే దేశానికి యువతే వెన్నెముక అనేది అంటూ ఉంటారు. అందులో భాగంగా యువత కనుక ముందుకు వచ్చి ఇలాంటి రక్తదానాలు చేసినట్లయితే ఇలా ఎంతోమంది తల్లులకి ఉపయోగపడుతుంది. కేకే కంప్యూటర్స్లో రూరల్ యూత్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు ఎవ్రీ 4 మంత్స్. ఆ విద్యార్థులు ఈరోజు ఈ మాతా శిశు వైద్యశాలలో నీళ్ళు ఒక 20 నుంచి 30 మంది దాకా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది. బ్లడ్ అనేది ప్రొడక్షన్ చేసేది కాదు కాబట్టి ఇది యూత్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ప్రతి 18 నుంచి 30 సంవత్సరాల లోపల యూత్ అందరూ కూడా బ్లడ్ కానీ ఇస్తే ఎన్నో ప్రాణాలు మనం కాపాడగలము. కాబట్టి దయచేసి మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ బ్లడ్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దళితుడిపై దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఒంగోలులోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకం మండలం విండూరువారిపాలెం గ్రామంలో దళితుల మీద దాడి చేసినటువంటి ఘటన ఈ ప్రకాశం జిల్లాలో 2 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. త్రిపురాంజనేయులు అనేటటువంటి వ్యక్తి మీద అదే గ్రామానికి చెందినటువంటి తోట గోవర్ధను అట్లానే మూరబోయిన పేరయ్య అనేటటువంటి వ్యక్తులు దాడి చేయడంతో త్రిపురాంజనేయులు ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో గత 4 రోజుల నుంచి వైద్యం పొందుతూ ఉన్నాడు. ఈ విషయం మీద దళితుల మీద దాడి అనేటువంటి కథనాన్ని కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు కూడా చూసి త్రిపురాంజనేయుల్ని పరామర్శించడానికి వెళ్ళాము. వెళ్ళిన నేపథ్యంలో
దళితుల మీద దాడి జరిగి 2 రోజులైనప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల మేరకు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు కేసు నమోదు చేయనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఏదైతే దళితుడైనటువంటి త్రిపురాంజనేయుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. డిమాండ్ చేసిన నేపథ్యంలో నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఈ ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినటువంటి అరగంటకే కౌంటర్ కేసు దళితులైనటువంటి త్రిపురాంజనేయుల మీద పెట్టడం జరిగింది. ఎవరైతే రక్షించాల్సినటువంటి రక్షక భటులు ఎవరైతే ఉన్నారో పోలీసు వారు ఈ విధంగా కౌంటర్ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకోసం కౌంటర్ కేసులు? రాజకీయ నాయకులు ఒత్తిళ్ల మేరకు దళితులను వేధించడం కోసం ఒకవైపు ఎన్నికల కోడైపు వస్తూ ఉంది. ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి అధికారులు లొంగకూడదని చెప్తా ఉన్నారు. అధికారులకి పూర్తి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలో కూడా దళితులకు రక్షణ లేకపోతే ఇక ఎప్పుడు దళితులకు రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అందుకని దర్శి డిఎస్పీ గారు అలానే ఎస్పీ గారు ఈ విషయం మీద జోక్యం చేసుకొని దళితుల మీద పెట్టినటువంటి కౌంటర్ కేసు ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళితుల్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున త్రిపురాంజనేయుల మీద పెట్టిన కౌంటర్ కేసు ఎత్తివేసే వరకు పోరాడతామని, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసులో నమోదు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిషోరం సయ్యద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రెస్ క్లబ్లో నివాళులర్పించారు. దేశమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు 24 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కిన ధీరోదాత్తుల జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డ నుంచి రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని అన్నారు. నేడు ఈ దేశ పాలకులు బ్రిటిష్ పాలకుల కంటే దుర్మార్గంగా పాలిస్తున్నారని అన్నారు. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎవ్వరూ సుఖంగా లేరని అన్నారు. దేశంలోని యువత ఆ త్యాగమూర్తుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, పమిడి వెంకట్రావు, రాజగోపాల్ రెడ్డి, మోహన్ రావు, వీరారెడ్డి, కంకణాల రమాదేవి, సుబ్బారావు, రాజశేఖర్, పివిఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు, ఎస్కే మాబు, బాలకోటయ్య, అజయ్ బాబు, రఘురాం, చొప్పర జాలన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ రాజ్గురు, జోహార్ సింగ్, స్వాతంత్రోద్యమ అమరవీరులు, యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, జోహార్ అమరవీరులకు జోహార్. అనన్య సూరుడా అమర జీవి భగత్ సింగ్, అందుకో నా సదా అమర వీరుడా భగత్ సింగ్, అమర వీరుడా అనన్య సూరుడా అమర జీవి భగత్ సింగ్, అందుకో నా సదా ఓ అమర వీరుడా భగత్ సింగ్, ఓ అమర వీరుడా. దేశం స్వేచ్ఛ స్వతంత్రాలను పొందడం ద్వారానే ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతికి అవకాశం ఉందని భావించినటువంటి, ప్రాణాల సైతము తృణప్రాయంగా త్యజించి ఈ దేశపు గౌరవాన్ని శిఖరాయమానంగా నిలబెట్టినటువంటి మహనీయులైనటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువుకి ప్రణామాలు చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు, రమాదేవి గారు, లెనిన్ గారు ఈ సభను సజావుగా నడిపించడంలో విజయం సాధిస్తారని, మీ అందరి మనవులు పొందుతారని ఆకాంక్షిస్తారు. మానసేయపై ఉండవలసి వచ్చింది, త్వరకు మానేసడం కూడా జరిగింది. దాన్ని చాలా తీవ్రమైనటువంటి అవమానంగా భావించినటువంటి ఈ మహనీయులు దేశానికి అవమానం చేశారు. ఈ పోలీసు వాళ్ళు, ఈ ఇంగ్లీష్ వాళ్ళు యావత్తు 30 కోట్ల ప్రజానీకం యొక్క మనసుల్లో నిండినటువంటి నాయకత్వాన్ని ఇంత ఘోరంగా గమనితో
మానవత్వం అనే దానికి ఎక్కడ తావులేనటువంటి పద్ధతుల్లో నాశనం చేస్తారా? మిమ్మల్ని చంపడం ద్వారా ఈ దేశపు గౌరవాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ భూమి. ఆ భారత జాతీయ స్ఫూర్తితోటి నిజమైన స్వాతంత్రం కోసం పోరాడి అసూలు పరిచినటువంటి భగత్ సింగ్ వర్ధన్ సభని జరుపుకోవడం, ఇందులో ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఆహ్వానించడం మంచి పరిణామం భావిస్తూ ఉన్నాం. ముందుగా ఎస్కేఎం వారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంఘాలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి పిలుపుల్ని మన భవిష్యత్తులో మరింత ముందు తెలియజేస్తూ అందరూ కూడా మాట్లాడండి. ప్రధానంగా ఇవాళ దేశంలో వస్తున్న మార్పులు, దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ రైతాంగం పట్ల, కార్మికుల పట్ల చేస్తున్నటువంటి ఆయన ఈ కొద్ది కాలంలోనే అసలు ఈ వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం అవగాహన చేసుకొని ఆ చిన్న వయసులోనే ఈ భారతదేశానికి మార్క్సిస్ట్ వ్యవస్థే దీనికి పరిష్కారం అనేటువంటి అభిప్రాయానికి కూడా రాగలిగారు. ఇది ఆ చిన్న వయసులో ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలని మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. రంజాన్ మాసం వచ్చిందంటే చాలు ఒంగోలు నగరంలో హలీం సెంటర్లు కిటకిటలాడతాయి. 15 ఏళ్లుగా రంజాన్ మాసం సందర్భంగా ఒంగోలు నగరంలో హలీం అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా హలీం రుచులు ఆస్వాదించేందుకు నగరంలోని ప్రజలు హలీం సెంటర్లకు క్యూ కడుతున్నారు. పదిహేనేళ్ల కిందట ఒంగోలు నగరవాసులకు హలీం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ప్రతి ఏడాది రంజాన్ సందర్భంగా హైదరాబాద్కే పరిమితమైన హలీం ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రతి నగరంలో హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే ముస్లింలకు బలవర్ధకమైన ఆహారం హలీం. అత్యంత పోషక విలువలు కలిగిన హలీంను ముస్లింలు సేవిస్తారు. మటన్ హలీం, చికెన్ హలీం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. కేవలం ముస్లింలకే పరిమితమైన ఈ హలీం అన్ని మతస్థులు, అన్ని కులాల వారు హలీం రుచులకు అలవాటు పడిపోయారు. ఒంగోలు నగరంలో మొత్తం 3-4 చోట్ల ఈ హలీం కేంద్రాలు ఏర్పడ్డాయి. సాయంత్రం అయిందంటే హలీం కేంద్రాలలో హలీం సేవిస్తూ ఎంజాయ్ చేసేవారు కొందరైతే, మరికొందరు కుటుంబ సమేతంగా పార్సిల్స్ తీసుకువెళ్లేవారు ఉన్నారు. ఒక నెలపాటు హలీం రుచులకు ఒంగోలు నగరం కేంద్రంగా మారింది. మన ఒంగోలులో అయితే రంజాన్ మాసంలోనే పెడతారు. ఈ చికెన్తో రాగులు అన్నీ ఉదయం నుంచి ఉడకబెట్టేసి సాయంకాలానికి రెడీ చేస్తారు. హెల్త్ బాగానే ఉంటుందండి. డైజెషన్ బాగుంటుంది. అయినా లాస్ట్ 15 ఇయర్స్ ఒంగోలులో పెడతాను కానీ పెడుతున్నాండి. అంతకుముందు యాక్చువల్గా ఒంగోలు వచ్చేసి మార్కెట్ సెంటర్లో పెట్టాము ఇంతకుముందు. తర్వాత ఈ బిలాల్ పెట్టిందంటే బిలాల్ 10 పాయింట్లు పెడుతున్నాను. బిజినెస్ అయితే పెరిగింది క్రౌడ్ అంటే ఇప్పుడు కాదు సార్, కొంచెం 9 అలా దాటితే కానీ క్రౌడ్ ఉంటుంది. అందులో ఇప్పుడు ఇది కొత్తగా పెట్టిన బ్రాంచెస్ కాబట్టి కొంచెం ఇక్కడ క్రౌడ్ తక్కువే. బిలాల్ 1 అయితే కానీ 2 అయితే కానివ్వండి రోజుకి 20,000. అది స్పెషల్ అంటే ఇక్కడికైతే కొంచెం కొత్త బ్రాంచ్ అని నేను అనుకుంటున్నాను. పాత బ్రాంచ్ దగ్గర అయితే మాత్రం కానివ్వండి సేల్ బాగానే ఉంది. ఇదే ఫస్ట్ టైం తింటాము. టేస్ట్ చూద్దామని చాలా బాగుంది. 5 years నుంచి తింటున్నా. మటన్ హలీము, చికెన్ మటనే కదా మెయిన్ మ్యాక్సిమం ఉండేది. మటన్ ఎక్కువ ఇది ఇష్టం. అంటే ఫ్లేవర్ కూడా మటన్లోనే ఎక్కువ తెలుస్తుంది కదా. హలీం అంటేనే ఫస్ట్ మటన్ ఇది కదా. ఒంగోలు బ్యాచ్ కదా, లోకల్ ఎక్కువ ఇది. హైదరాబాద్ అంతా వరకు ట్రై చేస్తాం. బాగానే ఉంటుంది టేస్ట్. నేను ఇక్కడ ఐటీసీలో వర్క్ చేస్తాను. హైదరాబాద్లో ఉండేటప్పుడు చదువుకునేటప్పుడు తినేవాడిని. చాలా ఇష్టం హలీం. సో రంజాన్ సీజన్ వస్తే ఖచ్చితంగా హలీం టేస్ట్ చేయాల్సిందే.
హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తినేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా, ఉన్న రోజులే కాదు, లేకుండా సీజన్ కానప్పుడు ఎప్పుడు ఇచ్చినాక ఖచ్చితంగా వెళ్తాం. ఆఫ్ సీజన్లో దొరకదు, బట్ కొన్నిసార్లు కొన్ని చోట్ల ఉంటుంది, ఉందని తెలిసి బట్టి వెళ్ళిపోతాం. ఇంతకుముందు డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు కొంచెం నేరో అయిపోయింది. ఇప్పుడు ఒంగోలు ఒక 3-4 చోట్ల ట్రై చేశాను, ఇది వాళ్ళ బెస్ట్. ఇప్పుడు చేసిన 4-5 ఈరోజు తినడం కూడా చాలా బాగుంది. అక్కడ బిలాల్కి వెళ్దామని ట్రై చేసాము, సడన్గా చూసి ఎందుకో ఆగాం. అక్కడికి వెళ్దామని వచ్చాం, బిలాల్ టేస్ట్ చేద్దామని వచ్చాం, వాళ్ళ అంబియన్స్ కూడా బాగుంది. मैं बिलाल ग्रुप का मैनेजमेंट टीम की तरफ से हूँ। हमारा हलीम जो है प्योर हैदराबादी प्योर घी का जो हलीम है, मटन का हलीम है, वो हम लोग यहाँ पे सर्व कर रहे हैं। पिछले 3 साल से सर्व कर रहे हैं। 3 साल से हमारा कस्टमर जो है, हमारा गेस्ट जो है वो बहुत सेटिस्फाई है, बहुत पसंद कर रहा है। डे बाय डे हमारा बिजनेस जो है बहुत इम्प्रूव हो रहा है। हलीम का फीडबैक जो है, हम लोग ये 10 डेज में जो फीडबैक लिए माशाल्लाह बहुत अच्छा है। और कस्टमर का फीडबैक भी बहुत अच्छा है। कस्टमर भी फुल सेटिस्फाई है हमारे हलीम से। इंशाल्लाह आप दुआ भी करिए कि हमारा बिजनेस और ग्रो ऑफ बने दो। हलीम जो है बहुत अच्छा है। శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం నిత్యాన్నదాన క్షేత్రంలో నూతన సంచార వాహనంను పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శివం శరణాలయంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానంతో పాటు వృద్ధులకు పండ్లు, కాయలు పంపిణీ చేశారు. మారెళ్ల సుబ్బారావు నగరంలో ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నారని వక్తలు తెలిపారు. వీటితో పాటు సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తున్నారన్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన సంచార వాహనం ప్రారంభించి అన్నార్తులకు నిరంతరం అన్నదానం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మండవ సుబ్బారావు, షేక్ మహబూబ్, మండవ లావణ్య, కోసూరి శ్రీదేవి, వడ్డెంపూడి సుజాత, నూకతోటి శరత్ బాబు, కొంబి రమణయ్య, అడుసుపల్లి వెంకట్రావు, రెడ్ క్రాస్ నరసింహారావు, నేరెళ్ల శ్రీనివాసరావు, సుబ్బు, చౌదరి, మన్నం శేషయ్య, చిక్కాల కిరణ్ కుమార్, శ్రీనివాస్, నాగాంజనేయులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయులు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, ఒంగోలు నగరంలో అనేక సేవా కార్యక్రమాల్లో ముందున్నటువంటి వ్యక్తి మారెళ్ల సుబ్బారావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి హరిగారి ఆధ్వర్యంలో మన సంతపేటలో ఉన్నటువంటి శివం ఫౌండేషన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన నగర ప్రముఖులు మన మండవ మురళీకృష్ణ గారు ఉన్నటువంటి తోటి సభ్యులందరితోటి వారి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈరోజు
మన శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో నిత్యాన్నదానం జరిగేటటువంటి దానికి కొత్త వెహికల్ను కూడా ఈరోజు ప్రారంభించి ఈ సందర్భంగా అన్నదానాన్ని చేయడం జరిగింది. సుబ్బారావు గారు మరిన్ని సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేపట్టాలని, సేవ చేసినటువంటి అనేక సంస్థలకు ఆయన వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి వారికి ఈ మా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మంచి మనసున్న మారెళ్ళ సుబ్బారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒంగోలులో ఉన్న అన్ని చారిటబుల్ ట్రస్టులకి వెనక అన్నీ తానై నడిపిస్తూ ఉంటాడు వెనుదన్నుగా ఉండి. నిమిషం కూడా ఖాళీ ఉండడు. పొద్దున్నే 10ంటికి లేస్తే రాత్రి 10ంటి వరకు ఏదో ఒక సేవ చేస్తూనే ఉంటాడు. తను చూసి పుర ప్రజలు కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంది. తను ఏ రోజు ఏ రూపాయి ఆశించి ఎన్ని చేయటం లేదు. తను ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాలంటే ఆ రోజు సేవ చేస్తే నిద్రపోతాడు. సేవ చేయకపోతే ఇంట్లో అసలు నిద్ర కూడా పడతాం. మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని సుబ్బారావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోదరులు మారెళ్ళ సుబ్బారావు గారి పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్లో అన్నదాన కార్యక్రమం, అలాగే శివం ఫౌండేషన్కి కొత్త వెహికల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఎక్కడ ఏ ఆపద వచ్చి తనను అడిగినా ఆయన చేయగలిగినవి చేస్తారు, చేయలేనివి పక్కన వాళ్ళతో చెప్పైనా చేపిస్తారు. అలాంటి మంచి వ్యక్తి అయిన సుబ్బారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళా తెలియజేస్తున్నాం. మంచి మనసున్న మనిషి, సేవకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి సుబ్బారావు అన్నకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. సుబ్బారావు అన్న సేవ 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 అంటాడు. ప్రతిరోజు నిద్రలేవగానే ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. ఒంగోలు పట్టణంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ఎటువంటి సేవా కార్యక్రమమైనా ఆయన ముందుండి స్వచ్ఛంద సంస్థలకు వెన్నుదన్నుగా ఉంటారు. ఈరోజు అటువంటి మా సుబ్బన్నకు పుట్టినరోజును మా శివం శరణాలయం జరపడం సంతోషంగా ఉంది. సుబ్బారావు అన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివం ఫౌండేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి పరిసర గ్రామాల పరిధిలోని ఎన్నో గ్రామాలకు జీవనదిగా ఉన్న గుండ్లకమ్మ నదిని అన్ని విధాలా కాపాడమని కొన్ని దశాబ్దాలుగా ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి ఎన్నో వినతి పత్రాలు అందించినట్లు పొల్యూషన్ కంట్రోల్, రివర్ కన్జర్వేషన్ కమిటీ కన్వీనర్ మన్నం త్రిమూర్తులు తెలిపారు. జీవనది గుండ్లకమ్మ విషయంలో అధికారులు గుండ్లకమ్మ నదిని వేస్ట్ మెటీరియల్ డంప్ నుండి కాపాడడంలో గాని, చిల్ల చెట్లు పెరిగి అడవిని తలపించేలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలన్నారు. కోర్టు ప్రాంగణంలో అద్దంకి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ మహమ్మద్ రఫీకి పట్టణ ప్రజా సంఘాల తరపున వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఏజీపీ ఎర్రమోతు రమేష్ బాబు, అన్నమనేని వెంకట్రావు, చెన్నుపాటి రామాంజనేయులు, చిన్ని మురళీకృష్ణ, మంగమూరి చిరంజీవి, వారణాసి రఘురాం శర్మ, పుట్టంరాజు తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణానికి పరిసర గ్రామాల ప్రజలకు ఆనుకొని ఉన్న జీవనది గుళ్ళకమ్మను కాపాడమని గత దశాబ్దాల నుంచి దాని మీద నిరంతర పోరాటం చేస్తున్నారు అద్దంకి పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు. కానీ ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రోజు రోజుకి ఇంకా పతనం చేస్తున్నారు. గుళ్ళకమ్మ వనరులు కానీ, గుళ్ళకమ్మ బ్రిడ్జిని కానీ, పరివాహ ప్రాంతాన్ని కానీ. ఈ విధంగా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా సంబంధిత అధికారులు బుట్టదాఖలు చేస్తూ ఎందుకు ఉదాసీన వైఖరి వహిస్తున్నారు? అన్నిటికీ అతీతంగా ప్రజలకు సంబంధించిన జీవనది గుళ్ళకమ్మను కాపాడటం వాళ్ళకి తెలియదా? వాళ్ళ మీద ఈ బాధ్యత లేదా? ప్రజారోగ్యానికి, ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాంట్లో మృత కళాభారాలను సైతం వేస్తున్నారు. అక్కడ ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ఇళ్ళ వేస్ట్ను కూడా తీసుకెళ్ళి దంపేస్తున్నారు. సంబంధిత అధికారులు, కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ కానీ వీళ్ళందరూ కూడా దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రజా సంఘాల తరపున పోరాటం ఉధృతం చేస్తామని, న్యాయస్థానానికి ఆశ్రయించైనా సరే దాన్ని యథాస్థితి గుళ్ళకమ్మను తీసుకొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతర పోరాటం చేసి న్యాయస్థానానికి వెళ్ళైనా సరే న్యాయం వచ్చేవరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి కోర్టు ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు అయితే అద్దంకి ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఇక ఇటువంటి అనుమతులు లేకపోయినా కూడా గుండ్లకమ్మని నాశనం చేయడంలో కంకణ కట్టుకున్నారు. ఈనాడు గుండ్లకమ్మ అంటే ఎంత ఎవరికి అర్థం కావట్లేదు.
78-79 వరకు అక్కడ చుట్టూ చలవం దవ్వుకొని మంచి పరిస్థితి ఉండేది. ఈనాడు చలవం దవ్వే పరిస్థితి కూడా లేకుండా మంచి పరిస్థితి లేకుండా వీళ్ళు చుట్టూ ఒక ఆక్రమణ జరిగిపోయి ఆక్రమణతో పాటు ఈ యొక్క ఇసుక దందా చేసేటువంటి వాళ్ళు బ్రిడ్జి కింద భాగంలో కూడా చేస్తున్న సందర్భంలో కొంతకాలానికి ఈ యొక్క చేసినటువంటి పిల్లలు కుంగిపోయే పరిస్థితి ఇప్పటికే ఒక 2 పిల్లలు కుంగిపోయాయి పడవ వైపున. ఇక మధ్యలో కుంగినట్లయితే అది చాలా స్వచ్ఛమైన నీరుతోటి అందరికీ కూడా మంచి నీళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి నదిని ఈ రోజున మురికి కూపంగా చేసి ఇసుక ట్రక్కులతో వందలాది ట్రక్కులతో ఇసుక తవ్వి జల్లెడ బట్టి గ్రామాలకి చుట్టుపక్కలకి వేలాది రూపాయలు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ జీవనదిని శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు ఉండే ప్రయత్నం. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 69వ తిరునాళ్ల సందర్భంగా ఈరోజు ఉదయం గణపతి పూజ, పురాణ వచన, అఖండ దీప స్థాపన, మండపారాధన, ధ్వజస్తంభ నిర్మాణదాత మేదరమెట్ల శంకర్ రెడ్డిచే జీవధ్వజ పూజ, ఉష్ట పతాక పూజ, ధ్వజోరోహణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింగరకొండ తిరునాళ్ల ప్రారంభం సందర్భంగా భక్తులు సింగరకొండకు పోటెత్తారు. ఈ సందర్భంగా అర్చకులు వీరికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సుభద్ర, సందిరెడ్డి శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం గ్రామం సచివాలయంలో గతంలో వాలంటీర్గా విధులు నిర్వహించిన గడియం కిరణ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం పూటుగా మద్యం సేవించి సచివాలయాల్లోకి ప్రవేశించి సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై పరుష పదజాలంతో దూషిస్తూ సిబ్బందిపై దాడి చేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది. అయితే గతంలో వాలంటీర్గా విధులు నిర్వహించిన ఈ వ్యక్తి గడియం కిరణ్ రెడ్డి సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్ అధికారి నర్రా అరుణ్ కుమార్ పై దాడి చేసి చెయ్యి విరిగిన వివాదంపై అద్దంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదై అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే పలుమార్లు పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు హెచ్చరించినా తనలో మార్పు రాలేదు అని గట్టి చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బంది గ్రామస్తులు కోరుతున్నారు. మాట్లాడించారండి కరెక్టే. ఇప్పుడు కుదరదు. ఒకసారి మీరు ఒకసారి అమ్మాయి దగ్గరికి మాట్లాడండి. మీరు ఇక్కడ ఎంతసేపు మాట్లాడండి. ఆయన ఏం లేదు, ఇక్కడ వేరే ఆయన లేదు, అమ్మాయిలతో మాట్లాడుకో వీళ్ళతో మాట్లాడుకో అన్నారు. అందుకని ఫోన్ చేస్తాను. అమరవీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్లకు ఘనమైన నివాళులర్పించారు. అద్దంకి పట్టణంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రిటిష్ పాలకుల అకృత్యాలను, శాంతి పోరాటం, అహింసావాదమే కాకుండా దెబ్బకు దెబ్బ, తిరుగుబాటు ధోరణి, సాయుధ పోరాటంని ఎంచుకున్నారని వక్తలు తెలిపారు.
సైమన్ కమిషన్పై తిరుగుబాటు, ఆనాటి పార్లమెంటు భవనంపై బాంబు దాడులు చేసి ధైర్య సాహసాలను తెగువను చూపించి దేశం కోసం ఉరితాళ్లను ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ అన్నమనేని వెంకట్రావు, విద్వాన్ జ్యోతి చంద్రమోహన్, చిన్నపాటి రామాంజనేయులు, ఎస్సీహెచ్ కోటయ్య, తాళ్ళూరి బాబురావు, చిన్నపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కావాలి, ఏ ధనిక వర్గాలకు కాదు, సమసమాజం వైపుగా ఈ స్వాతంత్రాన్ని మనం సాధించుకోవాలనే ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో వారి పోరాటాన్ని హింసకి హింస, ప్రతి హింస చేయనే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరని చెప్పి ఆనాడు వాళ్ళు కొన్ని భయపెట్టే చర్యలు చేపట్టడం జరిగింది. లాలా లజపతి రాయ్ అనే స్వాతంత్ర సమరయోధుడిని పోలీసు లాఠీ చార్జ్తో ఆయన మరణిస్తే ప్రతీకార జ్వాలతో రగిలిపోయి శాండర్స్ అనేటటువంటి భగత్ సింగ్ స్వాతంత్రం కోసం, సమసమాజం కోసం ఆఖరి రోజుల్లో ఇంక్విలాబ్ నినాదంతో జైల్లో లెనిన్, మార్క్స్ పుస్తకాలు చదువుతూ ఉరికమ్మం ఎక్కినటువంటి పోరాటకుడు. అందుచేత యువతరానికి ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమానికి సమభావంతో సామ్యవాద వ్యవస్థ కావాలి అనేటువంటి భావజాలంతో పోరాడినటువంటి యువ దళాలలో పాల్గొన్నటువంటి విప్లవ ఉద్యమంలో పాల్గొన్నటువంటి భగత్ సింగ్ యొక్క వర్ధంతి జరుపుకోవటం చాలా గొప్ప విషయం. బాబురావు గారు చెప్పినట్టు వచ్చే సంవత్సరం కొంచెం పెద్ద ఎత్తున జరిగే విధంగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ దాదాపుగా ఈ విషయాలు మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం, చదువుకుంటాం. మనం బాధ్యతాయుతంగా భావితరాలకి తెలియజేయవలసిన పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 24/3/2024 ఆదివారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:24 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు, ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.